మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియును క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు థ్యాంక్ యూ అమ్మా. సో జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు ఈ పేర్లు ఇవ్వబడినాయి అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యమైన ఆలోచనకర్త, ఇంకా మనం చూసింది ఏంటంటే everlasting Father, Prince of Peace, wonderful Counselor, and His kingdom shall be forever. ఆయనది నిత్య రాజ్యము. అయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం కూడా చదివించమ్మా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు థ్యాంక్ యూ మా. సో ఆశ్చర్యమైన విషయాలు ప్రభువారు మనకి బయలుపరుస్తారు అనే మాట ఉంది. సో ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనము అనేక సార్లు క్రిస్మస్ సమయంలో ధ్యానించి ఉండొచ్చు. ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణం నుంచి ఈ వాక్య భాగంని మనం ధ్యానించబోతున్నాము. ఎందుకు ఈ పేర్లు ఇవ్వబడినాయి యేసుక్రీస్తు ప్రభువారికి? ఇది యూదులకి వర్తించే ప్రవచన. మెస్సయ్య ఇలాగుంటాడు అని యూదులకు తెలియజేయబడిన ఈ ప్రవచన. సో ఈ మెస్సయ్యాలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు ఏంటి అనేది పరమ తండ్రి మనకి ఈ ప్రవచన చేత బయలుపరుస్తున్నారు. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని, జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని, 13 మంది ఉన్నాం తండ్రి. వాళ్ళందరూ కూడా ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని వచ్చి ఉన్నారు తండ్రి. అందరిని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరుస్తా ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలకి మనం వచ్చే ముందు ఒక జనరల్ విషయం మీకు చూపించేసి ముందుకు వెళ్తాను. అంటే జనరల్ అంటే అది కూడా ఈరోజు సందేశంతో కూడిన అంశమే. మనకి విజయ్ బ్రదరు స్లైడ్స్ చూపిస్తారు. ఒక గ్రేట్ మార్కెటింగ్ గురు చెప్పిన మాటలు అదేంటో మనం మొదటిసారి ఒకసారి చూసేసి మనం ముందుకు వెళ్దాము. ఈయనని మార్కెటింగ్ గురు ఆర్ ఫాదర్ ఆఫ్ మార్కెటింగ్ అని కూడా అంటారు, ఈజే మెకార్థీ. ఆయన ఏమన్నాడు అని అంటే, ఏ కంపెనీ అన్నా సరుకు తయారు చేసినప్పుడు వాళ్ళు ఏం ప్రయత్నించాలి, దేన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు లాభం కలుగుతుంది, దేన్ని బట్టి వాళ్ళ సరుకు అందరు కూడా కొంటారు అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, పుట్టింగ్ ద రైట్ ప్రోడక్ట్ ఇన్ ద రైట్ ప్లేస్, బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్, అట్ ద రైట్ ప్రైస్, బ్యాక్డ్ బై రైట్ ప్రమోషన్ అని అన్నాడు. 4 పీలు కనిపిస్తున్నాయి చూడండి. సరి అయిన సరుకు సరి అయిన చోటలో సరి అయిన సమయంలో కూడా అని మనం అనుకోవచ్చు. సరి అయిన రేట్లో అది ఇవ్వటమే కాదు, దాని గురించి సరిగా చెప్పాలి, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలి. అప్పుడు ఏ సరుకు ఆ కంపెనీ అమ్ముతుందో ఖచ్చితంగా ప్రజలు కింద మీద పడి దాన్ని కొంటారు అని అన్నాడు.
4 P's మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి. రైట్ ప్రోడక్ట్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ ప్రైస్ బ్యాక్డ్ బై రైట్ ప్రమోషన్. సో నేను కూడా కొన్ని ఈరోజు పీస్ వాడతాను. 4 P's ఆఫ్ మెస్సైల్ అనే సందేశం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. 4 P's ఆఫ్ మెస్సైల్. అయితే ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. నేను ఒక ఇంపార్టెంట్ 2 స్లైడ్స్ చూపించేసి నేను మెయిన్ అంశంకి 4 P's ఆఫ్ మెస్సైకి నేను వస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, ఎప్పుడన్నా ఈ వరదలు అవన్నీ వస్తే ఎందుకు నాయకులు హెలికాప్టర్ రైడ్లో వెళ్తారు? అంటే వీధుల్లో వెళ్తే వాళ్ళకు కూడా ప్రాణ ఆపద ఉంది, చాలా నీళ్లు ఉంటాయి, ఓకే, అదొక కారణము. కానీ హెలికాప్టర్లో ఎందుకు వెళ్తూ ఉంటారు? ఎందుకు ప్లేన్లో వెళ్ళి చూస్తుంటారు? రీజన్ ఏంటి? మనమందరం కూడా నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. నేను ప్రతిసారి అన్ని సెషన్స్ని ఇంటరాక్టివ్గా చేస్తాను. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. పైన నుంచి చూడటం వలన మనకి ఏం లాభం కలుగుతుంది? దిస్ ఇస్ కాల్డ్ పానరామిక్ వ్యూ ఆర్ మౌంటైన్ టాప్ వ్యూ ఆర్ హెలికాప్టర్ వ్యూ అని కూడా అంటారు. 360 degrees వ్యూ కనిపిస్తుంది. వెరీ గుడ్ బ్రదర్ మాధవ్. 360 డిగ్రీ వ్యూ కనిపిస్తుంది అని బ్రదర్ అంటున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కువ విషయాలని తక్కువ సమయంలో చూడడానికి వీలవుతుంది. పైనుంచి చూసినప్పుడు ప్రతి చోటకు వెళ్ళి ఏంటి 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 అని చూసే బదులు ఎక్కువ విషయాలని తక్కువ సమయంలో అర్థం చేసుకోవడానికి హెలికాప్టర్ రైడ్ ఆర్ పానోరామిక్ వ్యూ తీసుకుంటారు అని అంటారు. సో మనం కూడా పాత నిబంధన వాక్య భాగంని మనం తీసుకుంటే, ఇజ్రాయెల్ చరిత్రని మనం తీసుకుంటే, ఇజ్రాయెల్ చరిత్ర ఆది కాండము 12వ అధ్యాయం నుంచి మాలాకీ గ్రంథం చివరి అధ్యాయం వరకు అంతా కూడా ఇజ్రాయెల్ చరిత్రని 928 అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధనలో. దాంట్లో 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్ర గురించే ఉంది. పౌలు భక్తుడు ఎప్పుడు రాశాడో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఇజ్రాయెల్ చరిత్రని కనుదృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. ఇదంతా కూడా ఎందుకు రాయబడేను? మనకు బుద్ధి కలుగుటకై అని అంటాడు. అలాగే ఇజ్రాయెల్ చరిత్రని దృష్టిలో పెట్టుకొని ఆయన రాసిన మాటలు, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉంది. సో ఇజ్రాయెల్ చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది అని మనం చూస్తే, ఆది కాండము 12వ అధ్యాయం అబ్రహాం పిలుపుతో ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఓవర్ వ్యూ తీసుకుందాం. ఓకే, హెలికాప్టర్ వ్యూ, మౌంటైన్ టాప్ వ్యూ ఆర్ పానరామిక్ వ్యూ మనం తీసుకుందాం. వెల్కమ్ టు ద బిబ్లికల్ మైల్ స్టోన్స్ అని ఉంది చూడండి, హెలికాప్టర్ వ్యూ ఆఫ్ ద బైబుల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, అన్ని ప్రెస్ చేయండి బ్రదర్, అన్ని బటన్స్ ప్రెస్ చేయండి. మనకి మైల్ రాయి సంఘటనలు ఏంటి అని బైబిల్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొదటిగా ఆదాం సృష్టింపబడుట. ఇదంతా కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంది. గో బ్యాక్ బ్రదర్. బ్రదర్ పాయింట్ అ కర్సర్, క్రియేషన్ ఆఫ్ యాడమ్. దాని తర్వాత 3వ అధ్యాయంలో ఆదాం అవ్వ పాపంలో పడిపోవుట. దాని తర్వాత ఇంకొక మైల్ రాయి సంఘటన వరదలు వచ్చుట. దాని తర్వాత 11వ అధ్యాయం ఇంకొక మైల్ రాయి సంఘటన బాబేల్ గోపురం కట్టబడుట. అక్కడి నుంచి 12వ అధ్యాయం నుంచి ఇక్కడ చూడండి, 12వ అధ్యాయం నుంచి ఇజ్రాయెల్ చరిత్ర ప్రారంభమవుతుంది. ఏబ్రహామ్స్ కాల్, అబ్రహాం పిలుపుతో. అయితే ఈ ఇజ్రాయెల్ చరిత్రని మనం 4 భాగాలుగా విభాగించవచ్చు. అది ఏంటి? పితర్ల యుగం, ఏజ్ ఆఫ్ ద ప్యాట్రియార్క్స్. ఇక్కడ చూడండి, పైన వెంటనే విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఏజ్ ఆఫ్ ద ప్యాట్రియార్క్స్ అంటే పితర్ల యుగం. అబ్రహాం పిలుపు నుంచి మోషే పిలుపు వరకు సినాయి కొండలో దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇవ్వటమే కాదు, ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశారు. అక్కడ వరకు మనం ఏం చెప్తాము అని అంటే పితర్ల యుగం, ఏజ్ ఆఫ్ ది ప్యాట్రియార్క్స్. తర్వాత అది ఆది కాండం 12వ అధ్యాయం అయి ఉంటే, నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయం అంటే 430 సంవత్సరాల తర్వాత పితర్ల యుగము 430 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు నేను సహోదరి శిరీషాతో చదివిస్తాను. ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందంటే అబ్రహాం పిలుపు తర్వాత 430 సంవత్సరాలు గడిచినాయి. అప్పుడు సినాయి కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రము ఇస్తున్నారు. సో ధర్మశాస్త్రము ఎప్పుడు ఇవ్వబడిందో
మోషే ఎప్పుడు వచ్చాడో పిక్చర్లో అప్పటి నుంచి యూదుల నాయకులు ఎవరు అని అంటే ప్రవక్తలు. సో ప్రవక్తల యుగము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి చదవండమ్మా. గలితీలకు రాసిన పత్రిక 3:17 అబ్రహాముని పిలిచినప్పటి నుంచి, అబ్రహాంతో దేవుడు నిబంధన చేసినప్పటి నుంచి సీనాయి కొండలో ధర్మశాస్త్రం ఇచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినాయి ఒకసారి చూద్దామా. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. థ్యాంక్ యూ అమ్మా. 430 సంవత్సరాలు. బ్రదర్, గో బ్యాక్ టు ద స్లైడ్ బ్రదర్, విజయ్ బ్రదర్. స్లైడ్కి మనం వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మొదటిగా పితరుల యుగం, దాని తర్వాత ప్రవక్తల యుగం. మోషే ప్రవక్త, యెహోషువ కూడా ప్రవక్త, న్యాయాధిపతులందరూ కూడా ప్రవక్తలే. ఎవరెవరు మనకు కనిపిస్తున్నారు న్యాయాధిపతుల్లో? అందరు కూడా. దాంట్లో ప్రవక్తని కూడా ఉంది, దెబోరా అనే ప్రవక్తని కూడా మనకి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. గిదియోను, జెఫ్తా, వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. రాబోయే దినంలో ఏం జరగబోతుందో చెప్పిన ప్రవక్తలు. ఇజ్రాయెల్ ప్రజలన్నీ నడిపించిన ప్రవక్తలు. ఈ దారిలో మీరు నడుచుకోండి, ఇది తప్పు దారి, ఇది కరెక్ట్ దారి అని చూపించిన ప్రవక్తలు న్యాయాధిపతుల సమయంలో అంతా కూడా మనం చూస్తే. కానీ ఎక్కడ ప్రారంభమవుతుంది ప్రవక్తల యుగం, ఏజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని అంటే మోషే పిలుపుతో ధర్మశాస్త్రం ఇవ్వబడటంతో ఆ యుగము ప్రారంభమైంది. సో ఆల్రెడీ 2 యుగాల గురించి మనం చూసాం. అక్కడ మనం వాడినది ఆ యుగాలని డిస్క్రైబ్ చేయుటకు, వర్ణించుటకు పీసే, ఏజ్ ఆఫ్ ద ప్యాట్రియార్క్స్ అండ్ ఏజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. నెక్స్ట్ మనం వెళ్దాం, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, లాస్ట్ ప్రవక్త ఇజ్రాయెల్ చరిత్రలో సామ్యుయల్ తర్వాత రాజులు రావటము స్టార్ట్ అయ్యింది. సో ఏజ్ ఆఫ్ ద ప్రిన్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, కింద బ్రదర్ మనకి కర్జర్ పెట్టి చూపిస్తున్నారు, ఏజ్ ఆఫ్ ద ప్రిన్సెస్. సో సౌల్ రాజుతో ప్రారంభమవుతుంది. కానీ సౌల్ రాజు అవిధేయుడై కింద పడిపోయాడు. దాని తర్వాత వచ్చిన రాజు దావీదే అందరికంటే గొప్ప రాజు. ఈ రాజుల యుగంలో, ఏజ్ ఆఫ్ ద ప్రిన్సెస్లో అందరికంటే గొప్ప రాజు ఎవరు అని అంటే దావీదు. సో దావీదుతో దేవుడు చేసిన నిబంధన కూడా మనము 2వ సామ్యుయలు గ్రంథం 7వ అధ్యాయంలో మనము చదువుకోవచ్చు. అందుకే దాన్ని మైలురాయి సంఘటనగా మనము చూపిస్తున్నాం. బ్రదర్, 2వ సామ్యుయలు 7వ అధ్యాయం ఒకసారి అక్కడ చూడండి, ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో ఈ రాజుల యుగము ఎప్పటి వరకు నడిచిందంటే బాబిలోన్ చెరకి ఇజ్రాయేలీలు వెళ్ళే వరకు. అది ఎక్కడ ఉంది? 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతము 36వ అధ్యాయం. అదే ఇంకొక మైలురాయి సంఘటన ఇజ్రాయెల్ చరిత్రలో. కానీ దుఃఖంతో కూడిన మైలురాయి సంఘటన, కానీ అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన. బ్రదర్, 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం మీద కూడా, ఆ మైలురాయి సంఘటన మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదరు. సో అక్కడ రాజుల యుగము సమాప్తం అవుతుంది. దాని తర్వాత ఇజ్రాయేలీలు చెర నుంచి తిరిగి వచ్చారు. చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలకి నాయకులు ఎవరై ఉన్నారు? ఇప్పటి వరకు మొదట్లో పితరులు, దాని తర్వాత ప్రవక్తలు, దాని తర్వాత రాజులు. ఈ చివరి యుగంలో అంటే ఆ యుగం సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మించారు. ఆ చివరి యుగంలో ఎవరు నాయకులు అంటే యాజకులు. యెహోషువ అనే నాయకుడితో ఆ నాయకుల యుగము ప్రారంభమవుతుంది. ఏజ్ ఆఫ్ ద ప్రీస్ట్. ఇక్కడ చూడండి, చక్కగా మన బ్రదర్ కూడా కల్చర్ పెట్టి చూపిస్తున్నారు, ఏజ్ ఆఫ్ ద ప్రీస్ట్. ఓకే, అది ఎజ్రా గ్రంథంతో స్టార్ట్ అవుతుంది. అలాగే అపోస్తల కార్యం 2వ అధ్యాయం టిల్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త వినండి. ఆ సమయంలోనే మొదటి ప్రధాన యాజకుడు, చాలా మంచివాడు, భక్తిపరుడు, నమ్మకంగా దేవుని సేవ చేసిన వ్యక్తి యెహోషువ. ఈ యెహోషువ మోషే కింద తరబియత్ పొందిన యెహోషువ కాదు, ఈయన యాజకుడైన యెహోషువ. ఆయన గురించి ఏమేం వచనాలు ఉన్నాయో అది కూడా నేను చదివిస్తాను ఈ స్లైడ్ షోలోనే. అన్ని మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాము. సో ఈ 4 యుగములు జ్ఞాపకం పెట్టుకోండి. అన్నిటికీ కూడా నేను పీస్ వాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసేటప్పుడు కూడా యూదులకి నాయకులు,
యూదుల సమాజంకి ప్రతినిధులుగా ఉండి అన్నా కైఫా రోమా రాజ్యం ముందు ఇజ్రాయెల్ సమాజంలో ఏ సమస్య ఉన్నా సరే, ఏ విషయం ఉన్నా సరే రోమా చక్రవర్తికి తెలియచేయుటకు ఎవరున్నారు? అన్నా కైఫా. వాళ్ళు మంచోళ్ళు కాదు, కానీ వాళ్ళు నాయకులుగా ఎంచబడారు. సో దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ప్రీస్ట్. సో 4 పీలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిగా పితరుల యుగం. దాంట్లో అందరికంటే గొప్ప పితరుడు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం జవాబిస్తారు? అబ్రహాం. అబ్రహాం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ డానియల్ గారు. అలాగే ప్రవక్తలు అనగానే ఎవరు అందరికంటే గొప్ప ప్రవక్త? యేసుక్రీస్తు ప్రభువారే ఆయన వలే ఉంటారు అని ఆ ప్రవక్తనే చెప్పాడు. మోషే, రైట్ ఆన్సర్. తర్వాత మనము రాజుల యుగంకి వస్తే ఆల్రెడీ నేను మీకు హింట్ ఇచ్చాను. అందరికంటే గొప్ప రాజు ఎవరు? డేవిడ్. దాంట్లో 2 అభిప్రాయాలు లేదు. ఇంకా యాజకుల యుగంలో మనం చూస్తే అందరికంటే గొప్ప యాజకుడు యెహోషువ అని మనము చెప్పొచ్చు. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్. ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలకి. ఇప్పుడు దేవుడు ఎటువంటి మెస్సయ్యని యూదుల మధ్యన తీసుకొని వస్తున్నాడు అది మనం చూద్దాం. 4 P's ఆఫ్ మార్కెటింగ్ లెక్క ఎటువంటి మెస్సయ్యని ప్రభు పరమ తండ్రి యూదుల మధ్యన తీసుకొని వస్తున్నాడు. క్రిస్మస్ 4 P's ఆఫ్ మెస్సయ్య అని నేను చెప్పాను, అవునా? ఆయనకి ఇవ్వబడిన అనేక పేర్లో ఆశ్చర్యమైన ఆలోచనకర్త, అలాగే పరమ తండ్రి, నిత్యుడవ తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్త, ఇంకా ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ కింగ్డమ్. బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దేర్ బి నో ఎండ్ అంటే ఇటర్నల్ కింగ్డమ్, నిత్య రాజ్యంకి రాజు, అయిన నిత్య రాజ్యంకి రాజు. సో ఇప్పుడు మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. ఎవర్ లాస్టింగ్ ఫాదర్. యూదులు కూడా మీరు ఎవరు అనగానే మేము అబ్రహాం సంతానం అండి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మేమందరం కూడా అబ్రహాం సంతానం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, మీరు ఎవరు అని యూదులని ఎవరని అడిగితే మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు చెప్పుకోవటము వాళ్ళ సామాన్యమైన అలవాటు, తప్పేం కాదు. వాళ్ళు నిజంగానే అబ్రహాము సంతానం. అయితే ఇప్పుడు ఎవర్ లాస్టింగ్ ఫాదర్, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఎవర్ లాస్టింగ్, నిత్యుడవు తండ్రి అని అంటే యూదుల పితరుల యుగంలో ఉన్న అందరికంటే గొప్ప నాయకుడు అబ్రహాం కంటే ఆయన గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది ఆ వాక్య భాగం? ఒకసారి మనం తీద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. ఎవరితో ఇజ్రాయేల్ చరిత్ర ప్రారంభమవుతుందో, ఎవరిని వాళ్ళు తండ్రిగా ఎంచుతున్నారో ఆయన కంటే ముందు నేనున్నాను అని ప్రభువారు అంటారు. ఒకసారి తీయమ్మా, 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో గో బ్యాక్ టు ద స్లైడ్ బ్రదర్. ఇజ్రాయేలీలు దేన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారంటే మా చరిత్ర అబ్రహాంతో ప్రారంభమవుతుంది, ఆయనే మా సమాజంకి, మా దేశంకి ఆయన తండ్రి. మనం మహాత్మా గాంధీని ఎలాగ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అంటాము, వాళ్ళు అబ్రహాంని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అంటారు. అందుకే మనము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదివితే యెహోషువ చనిపోయే సమయం వచ్చేసింది. ఆయన ఇజ్రాయేలీలందరినీ కూడా ఒక చోటలో పోజేసి వాళ్ళ చరిత్రను గుర్తు చేస్తున్నాడు. వాళ్ళ మనసులో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతన పరచుటకు అబ్రహాం పిలుపు నుంచి ఎలాగ దేవుడు నమ్మకంగా వాళ్ళని కాచి కాపాడాడు, వాళ్ళ అవసరతలను పూర్తి చేశాడు అన్ని కూడా ఆయన చివరి ప్రసంగంలో చెప్తున్నాడు. అయితే ఆయన ప్రసంగం ఎలా స్టార్ట్ చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. ఇజ్రాయేల్ చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఎప్పుడన్నా మీరు చూడండి, అబ్రహాం పిలుపుతో. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. చూడండి, వేరే అబ్రహాం పితరులు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, కానీ నేను ఎన్నుకున్నాను అబ్రహాంని
ఆయనను యూఫ్రటీస్ నది అవతల వైపు నుంచి పిలిపించాను, కానాన్ దేశంకి రప్పించాను, ఆ భూమి మీకు ఇస్తానని వాగ్దానం చేశాను, ఆయన సంతానంకి ఇస్తానని వాగ్దానం చేశాను. సో అందుకే యెహోషువ ఆయన ప్రసంగము అబ్రహాం పిలుపుతో ప్రారంభం చేస్తున్నాడు. అలాగే స్టెఫెన్ కూడా ఆయనకు అవకాశం ఇవ్వబడినప్పుడు నువ్వెందుకు సువార్త బోధిస్తున్నావు అని అనగానే ఆయన ప్రసంగము ఆయన సాక్ష్యం పంచుకుంటుట ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ చరిత్రలో మీరు అందరూ ఆ ఇజ్రాయెల్ చరిత్రలకి చెందిన వాళ్ళే, ప్రవచనాలు ఉన్నాయి కదా మెస్సయ్య వస్తాడని అని ఆయన చెప్పాలని కోరుకొని ఆయన సాక్ష్యం ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. అమ్మా అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హరానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ మా. అబ్రహాం పిలుపుతోనే స్టెఫెన్ కూడా ఆయన సాక్ష్యం ప్రారంభం చేస్తున్నాడు. సో ఇజ్రాయేలీలందరూ కూడా దేని బట్టి అతిశయిస్తుంటారంటే మేము అబ్రహాము సంతానం. అయితే ఈ పితరుల యుగంలో అందరికంటే గొప్ప నాయకుడు అబ్రహాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, అబ్రహాము పుట్టినప్పుడు దానికంటే ముందే నేనున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? He is an everlasting father. Yes, Abraham may be the father of Israel. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన పేరేంటి? ఎవర్ లాస్టింగ్ ఫాదర్. అబ్రహాం కంటే ముందున్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి, క్రిస్మస్ టైంలో ఉన్నాం కాబట్టి నేను కొంచెం లోతులో వెళ్తున్నాను. మొదటి సువార్త సమయం అనుసారంగా మనం తీసుకుంటే మార్క్ సువార్తని, దాని తర్వాతనే వచ్చింది మత్తయి సువార్త. ఎందుకు మత్తయి సువార్తని సంఘ నాయకులు మొదటి సువార్తగా లేఖనంలో పెట్టారు అని అంటే, పాత నిబంధనలతో కూడిన 66 రెఫరెన్సెస్ మత్తయి సువార్తలో ఉంది. సో అది మార్క్ సువార్త తర్వాత రాయబడినా సరే సువార్తలో మొదటి సువార్తకు ఎందుకు పెట్టారంటే, ఇట్ ఈస్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ అని పెట్టారు. కొంచెంమంది జువాలజీ స్టూడెంట్స్ మీకు తెలిసే ఉంటుంది, వర్టిబ్రేట్స్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు సైన్స్లో. వర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్ని. ఫస్ట్ ఫిషెస్ అంటే ఫిష్, దాని తర్వాత ఆంఫీబియన్స్ అంటే అవి భూమిలో ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. మూడోది రెప్టైల్స్, పాగే జంతువులు. నాలుగోది ఏవ్స్ అంటే బర్డ్స్. ఐదోది మ్యామల్స్ అంటే అనిమల్స్ విచ్ గివ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఈ 5 అనిమల్స్ కేటగిరీలో మీరు జువాలజీ జ్ఞాపకం చేసుకోండి. దేర్ విల్ ఆల్వేస్ బీ అ కనెక్టింగ్ లింక్. ఒక జంతువు ఉంటుంది, దట్ విల్ ఆల్వేస్ బీ అ కనెక్టింగ్ లింక్. ఫర్ ఇన్స్టెన్స్, బ్రదర్ విజయ్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు షో దట్ గూగుల్ ఇమేజ్, ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. ముందే చెప్పలేదు విజయ్ బ్రదర్కి. రెప్టైల్స్ అండ్ బర్డ్స్ మధ్యన ఒక కనెక్టింగ్ లింక్, ఒక అనిమల్ ఉంటుంది, దాన్ని ఆర్కియోప్టెరిక్స్ అని అంటారు. ఎందుకు ఆర్కియోప్టెరిక్స్ని కనెక్టింగ్ లింక్గా సైంటిస్ట్ వాడతారు అని అంటే, దాంట్లో బర్డ్లో ఉన్న కొన్ని విషయాలు ఉంటాయి, అలాగే రెప్టైల్స్ ఉన్న విషయాలు కూడా ఉంటాయి. అందుకు ఆర్కియోప్టెరిక్స్ని కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అని వాడతారు. యాక్చువల్గా మొదటి సువార్త మార్క్ సువార్త. ఇక్కడ చూడండి, ప్లీజ్ గివ్ అ క్లాప్ వేర్ ఎవర్ యు ఆర్ టు బ్రదర్ విజయ్. వెంటనే ఆర్కియోప్టెరిక్స్ అనగానే ఇమేజ్ చూపిస్తున్నారు చూడండి. వేర్ ఎవర్ యు ఆర్, ప్లీజ్ గివ్ అ క్లాప్. నేను అంతకి ముందే విజయ్ బ్రదర్ కూడా చెప్పలేదు, ఆర్కియోప్టెరిక్స్ పిక్చర్ మీరు చూపించాలి అని. దిస్ ఆర్కియోప్టెరిక్స్ హ్యాస్ ఫీచర్స్ ఆఫ్ రెప్టైల్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ బర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ బ్రదర్ విజయ్ ఫర్ ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. సో జాగ్రత్త వినండి, యాక్చువల్గా మార్క్ సువార్త. కానీ మత్తయి సువార్తని నాయకులు, సంఘ పెద్దలు ఆర్ సంఘ లీడర్స్ ఎందుకు మొదటి సువార్తగా ఎంచుకున్నారంటే, 66 రెఫరెన్సెస్ పాత నిబంధనది మత్తయి సువార్తలు ఉంది. దాని తర్వాత మార్క్ సువార్త, లూక్ సువార్త, యోహాన్ సువార్త అని మనం చదువుతున్నాం. సో మార్క్ సువార్త, జాగ్రత్తగా వినండి, మార్క్ సువార్త ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు
30 సంవత్సరాల వయసున్న ఆ, వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. బాప్తిజం ఇచ్చే యోహాను పరిచర్య ప్రారంభమవుతుంది. యేసు వయసు 30. మత్తయి సువార్తకు మనం వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. లూకా సువార్తకు మనం వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి ఆదాం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు యోహాన్ కూర్చున్నాడు 4వ సువార్త రాయుటకు. ఆల్రెడీ 3 సువార్తలు ఉన్నాయి. మార్క్ సువార్త యేసుక్రీస్తు ప్రభువారు వయసు 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నప్పుడు పరిచర్య ప్రారంభం చేస్తున్నాడు. ఆ వివరాలతో మార్క్ సువార్త ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త ఎక్కడ ప్రారంభమవుతుందంటే అబ్రహాంతో ప్రారంభమవుతుంది. లూకా సువార్త ఆదాంతో ప్రారంభమవుతుంది. మరి యోహాన్ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే ఆది అందు వాక్యం ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే ఆదాం అబ్రహాం సంగతి పక్కన పెట్టండి, ఆదాం సంగతి పక్కన పెట్టండి. ఆది అందు వాక్యము ఉండే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎవర్ లాస్టింగ్ ఫాదర్. యూదుల పితరుల యుగంలో అందరికంటే గొప్ప నాయకుడు అబ్రహాం. కానీ అబ్రహాము పుట్టలేదు, దానికంటే ముందే యేసు ఉన్నారు. యేసులో ఉన్న వారు జాగ్రత్త వినండి. గలితీయులకు రాసిన పత్రిక 3:29 యూదులు దేని బట్టి కాలర్లు ఎగరేసుకుంటూ ఉంటారో, మీసాలు తిప్పుకుంటూ ఉంటారో. గలితీయులకు రాసిన పత్రిక 3:29 యేసులో ఉన్న వాళ్ళు అరే అబ్రహాము సంతానంకి ఏమేమి వాగ్దానాలు వర్తిస్తాయో వాళ్ళకి అందరికీ కూడా, వాళ్ళు అన్యులై ఉన్నా సరే వర్తిస్తుంది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఒకసారి తీయమ్మా, గలితీయులకు రాసిన పత్రిక 3:29 బైబిల్స్ని అండర్లైన్ చేసుకోండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. Hallelujah, praise the Lord. If you belong to Christ, then you are Abraham's seed and heirs according to the promise. Are you all with me? So, go back to the slide, brother. Everlasting Father. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యకి ఇవ్వబడిన పేరులో ఒక పేరు నిత్యుడవు తండ్రి. అబ్రహాం కంటే గొప్ప. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మీరు ఆల్రెడీ చెప్పారు చక్కగా, ప్రవక్తల యుగంలో ఎవరు గొప్ప అని అన్నప్పుడు మోషే అని అన్నారు. కరెక్టే, మోషేనే అందరికంటే గొప్ప ప్రవక్త ఇజ్రాయెల్ ప్రవక్తల యుగంలో మనం తీసుకుంటే. సో ప్రవక్త చేసే పని ఏంటి? ఇది దారి అని చూపిస్తాడు. ఇప్పుడు మోషే చూపించింది ఏంటి? ధర్మశాస్త్రంని వాడి ఈ దారిలో మీరు నడుచుకోండి. అలాగే మనము ఒకసారి యెషయా గ్రంథం 30:21 చదువుదామా? ప్రవక్త చేసే పని ఏంటి? ఆయన వెనకాల నుంచి మాట్లాడతాడు. ఎవరైనా తప్పు దారిలో వెళ్తే ప్రవక్త స్వరం వినిపిస్తుంది, అరే ఈ దారి కాదు, ఇది తప్పు దారి, కరెక్ట్ దారిలో మీరు నడుచుకోండి. 30:21 వచ్చేమా యెషయా గ్రంథం. మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడింది. థ్యాంక్ యూ అమ్మా. ప్రవక్త చేసేది అది. ఈ దారిలో మీరు నడుచుకోండి అంటే రాబోయే దినంలో ఏం జరగబోతుంది అది చెప్పటం మాత్రమే కాదు ఒక ప్రవక్త పరిచర్య. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫోర్ టెలింగ్, ఇట్ ఈస్ ఫోర్త్ టెలింగ్. అధికారంతో బలంతో ఆయన వాక్యం చెప్తాడు. అధికారంతో బలంతో ఆయన ఈ దారిలో నడుచుకోండి, నేను దేవుని నోటి బూర అని పలుకుతాడు. అందుకే ప్రవక్తకి ఇవ్వబడిన హీబ్రీ భాషలో పేరేంటంటే నబి. నబి అంటే దేవుని నోటి బూర. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందరికంటే గొప్ప ప్రవక్త మోషే. కానీ మనము హీబ్రీలకు రాసిన పత్రిక 3:3 చదివితే మోషే కంట గొప్ప యేసుక్రీస్తు ప్రభువారు. మోషే అన్న ఒక పాపం చేసి కానాన్ దేశంకి వెళ్ళుటకు వీలు కాలేదు. కానీ సాతానుడు ఏ శోధనలు తీసుకొని వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 3:3 హీబ్రీయులకు రాసిన పత్రిక. ప్రతి ఇల్లును ఎవడైనా ఒక్కని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఎంచబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మోషే కంటే గొప్ప మెస్సయ్య. అగైన్ ఇంగ్లీష్లో కూడా నేను వినిపిస్తాను. బ్రదర్,
just show that Hebrews chapter 3 verse 3, brother. English లో కూడా మనం Jesus has been found worthy of greater honor than Moses. Hallelujah, praise the Lord. మా మోషే అన్న ఒక సమయంలో దీర్ఘశాంతం కోల్పోయి పాపం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అడిగేది ఏంటంటే ఆయన ప్రజల ముందు నించొని నాలో ఏ పాపమన్నా మీరు చూపించగలుగుతారా అని సవాలు వేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచే పరిశుద్ధుడు కాదు, మరియ గర్భం ధరించినప్పటి నుంచే పరిశుద్ధుడు. అందుకే ఆయన దేవుని పస్కా గొర్రె పిల్లగా కూడా ఎంచబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవర్ లాస్టింగ్ ఫాదర్. సో ప్రాఫెట్ అంటే ఈజ్ అ కౌన్సిలర్. వాట్ డస్ అ ప్రాఫెట్ డూ? వాట్ డస్ అ కౌన్సిలర్ డూ? ఇప్పుడు ఎవరికన్నా ఏమైనా సమస్య ఉంటే జాగ్రత్త వినండి. ఏదన్నా అర్థం కాకుండా ఉంటే, ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియకుండా ఉంటే ఎవరి దగ్గర వెళ్ళి మీరు సలహా తీసుకుంటారో ఇంగ్లీష్లో వాళ్ళని ఏమంటారండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కౌన్సిలర్, రైట్ ఆన్సర్. సో యేసుక్రీస్తు ప్రభువారు మామూలు కౌన్సిలర్ కాదు, వండర్ఫుల్ కౌన్సిలర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు దేవుడు ఈ పదాలు వాడాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు అనేక సార్లు క్రిస్మస్ సమయంలో మనం చదువుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మనకు ఒక కుమారుడు ఇవ్వబడెను, ఆయనకి ఇవ్వబడిన పేర్లు ఇవి, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యమైన ఆలోచనకర్త, చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యూదులకి అర్థమయ్యేటట్లు దేవుడు ప్రవచించాడు యెషయా ప్రవక్తను వాడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హి ఈస్ గ్రేటర్ దెన్ అబ్రహాం. He is greater than Moses. Moses is the greatest of all the prophets. ఇప్పుడు దావీద్కి మనం వద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. దావీద్ గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆయన ఎక్కడ వెళ్ళినా సరే విజయమే. ఇక్కడ చూడండి, దావీద్ రాజ్యం, బ్రదర్ యూ కెన్ షో ద మ్యాప్ బ్రదర్. దావీద్ రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ విస్తరించిందో మనం చూస్తున్నాం. ఆయన పరిపాలించిన సమయంలో చుట్టుపక్కల రాజులు కూడా పన్నులు కట్టేవారు, ట్యాక్సెస్ కట్టేవారు. అంటే ఆయన నాయకుడిగా, రాజుగా ఎంచారు. 2వ సామ్యుయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. Great were his victories and his kingdom extended. The boundaries of his kingdom extended. 2వ సామ్యుయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలుల మీద యెహోవా తను తానుగా స్థిరపరచుననియు, ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. 10వ వచనం కూడా చదవమ్మా. దావీదు ఆయన ఎంత బలవంతుడు అయిపోయాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆయన రాజ్యం విస్తరించింది. ఇంకా ఆత్మిక విషయంలో అవును పొరపాట్లు చేశాడు కొన్ని దావీదు, కానీ ఆత్మిక విషయంలో ఆయన తర్వాత వచ్చిన రాజులకు ఆయన కొలతబద్ద అయి ఉన్నాడు. అదే నేను ట్యూస్డే బైబిల్ స్టడీలో కూడా మీతో పంచుకున్నాను. హీ వాజ్ ద స్పిరిచువల్ బెంచ్ మార్క్ ఫర్ ద కింగ్స్ హూ ఫాలోడ్ హిమ్. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మరి మీకు గుర్తు చేస్తున్నాను. మా 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం. వేరే రాజులు వాళ్ళు పరిపాలన ప్రారంభంలో ప్రవక్తలు వాళ్ళ గురించి ఏమని చెప్పేవారు? ఈయన దావీదు లాంటి వాడు, లేకపోతే ఈయన దావీదు లాంటి వాడు కాదు. ఒకసారి చదవమ్మా. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరులైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. చూడండి, ఎవరు కొలతబద్ద? దావీదు. అలాగే 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదవమ్మా. హెజెక్యా గురించి ఏమని రాయబడి ఉన్నది? ఎవరు ఆత్మిక కొలతబద్ద అయి ఉన్నాడు ఇజ్రాయెల్ రాజులకి? 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-2 వచనాలు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఈ దావీదే, లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ బ్రదర్. దావీదే యూదులకి అందరికంటే గొప్ప రాజు అని అంటే, మరి ఆ దావీదే మెస్సయ్యని ఏ మాట
వర్ణిస్తున్నాడు. ఒకసారి మనం చూద్దామా? 110వ కీర్తన మొదటి వచనం. 110వ కీర్తన మొదటి వచనం. Psalm 110 verse 1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రిందకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Psalm 110 verse 1. ప్రభు నా ప్రభుకి ఏం చెప్పాను? నా ప్రభు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. బ్రదర్ ఒకసారి ట్రై చేయండి ఇంకొకసారి, అది అందరు చూడలేదు అనుకుంటా. Psalm 110 verse 1. అలాగే అమ్మా మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం నుంచి 45వ వచనంతో కూడా సిద్ధంగా ఉండమ్మా. మత్తయి సువార్త 22, 42 నుంచి 45. దావీదే అందరికంటే, ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న అందరికంటే గొప్ప రాజువే మెస్సయ్యని ఏ మాట వాడి వర్ణిస్తున్నాడు. ఇక్కడ చూడండి, కర్సర్ పెట్టి చూపిస్తారు విజయ్ బ్రదర్. ద లార్డ్ సేస్ టు మై లార్డ్ అంటే పరమ తండ్రి యెహోవా దేవుడు నా ప్రభుకి ఏం చెప్తున్నాడు? సిట్ అట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ అ ఫుట్ స్టూల్ ఫర్ యువర్ ఫీట్. చూడండి, అందుకే ఈయన రాజ్యము. చూడండి, యెషయా-గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలకు వచ్చినప్పుడు ఒక మాట ఏంటి? ప్రభువారిని మెస్సయ్యను వర్ణించుటకు నిత్యుడవు తండ్రి. నెక్స్ట్ ఆశ్చర్యమైన ఆలోచనకర్త. మూడవది ఆయన రాజ్యము ఎటువంటిది అంటే భూమి ఒక కోణ నుంచి ఇంకొక కోణ వరకు ఉండును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 42వ వచనం నుంచి 45. దావీదు ఏ మాటలు వాడి యేసుక్రీస్తు ప్రభువారిని వర్ణిస్తున్నారు? క్రీస్తును గురించి ఒక్కసారి చదువుమా. 43వ వచనం చదువుమా. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు థ్యాంక్ యూ. సో యేసుక్రీస్తు ప్రభువారే ఇదే మాటలు వాడి పరిసయ్యులని సదుకీయులని ఎదిరించారు. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు నన్ను అంగీకరించట్లేదు, అరే మీరు అందరికంటే గొప్ప రాజు అని ఎవరిని ఎంచుతున్నారు? ఆయనే నన్ను ప్రభు అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దావీదు రాజ్యము ఇక్కడ చూడండి, దాని బౌండరీస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది వైలెట్ కలర్లో. కింగ్ డేవిడ్స్ ఎంపైర్ అని బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి, విస్తరించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యము, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, రెండో రాకడ తర్వాత ఆయన లోకంనే పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఎవరు రాజు అయి ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఈయన రాజ్యంకి అంతం ఉండదు, ఇంకా భూమి ఒక కోణం నుంచి ఇంకో కోణం వరకు ఉండును అని యెషయా-గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనము చదువుకున్నాం. మరీ చెప్తున్నాను, అనేక సార్లు క్రిస్మస్ టైంలో యెషయా-గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుతూనే ఉంటాం. శిశువు ఇవ్వబడేను, కుమారుడు ఇవ్వబడేను, ఆయనకి ఈ పేర్లు ఉన్నాయి. అరే ఎందుకు ఈ పేర్లు ఇవ్వబడినాయి? అందుకే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం కూడా చదివించారు. ఆశ్చర్యమైన సంగతులు మన కన్నులను విప్పి దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పితరుల యుగంలో అబ్రహాం కంటే గొప్పవాడు ఎవడు లేడు ఇశ్రాయేలు చరిత్రలో. అబ్రహాం కంటే గొప్ప మెస్సయ్య. అలాగే ప్రవక్తల యుగంలో మోషే కంటే గొప్ప వ్యక్తి ఎవడు లేడు, కానీ మోషే కంటే గొప్ప మెస్సయ్య. రాజుల యుగంలో దావీదు కంటే గొప్ప రాజు ఎవడు లేడు, కానీ దావీదు కంటే గొప్ప మెస్సయ్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ ప్రీస్ట్కి మనం వద్దాం. యాజకుల యుగం, ఈ యుగంలోనే ప్రభువారు కూడా జన్మించారు. అన్నా కైఫా దుష్టులు వాళ్ళే గొప్ప నాయకులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే సమయంలో. కానీ ఈ యాజకుల యుగం ప్రారంభమైనప్పుడు చాలా మంచి యాజకుడు యెహోషువ ఉన్నాడు. ఒకసారి యెహోషువ గురించి కూడా మనం చూద్దామా? ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవమ్మా. అలాగే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆలయం కట్టబడేటప్పుడు, రెండో ఆలయం కట్టబడేటప్పుడు ఆయనే నాయకత్వం వేయించి జెరుబ్బబేలు పక్కన నించోని ప్రయాసపడి చెమటలు గార్చి రక్తం గార్చి ఆలయం కట్టబడే విషయంలో తోడ్పడాడు. మా ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బబేలు, యేషువ, నెహెమ్యా, సెరాయా, రెయేలా, మొర్దెకై, బిల్హాను,
మెస్మరేతు, బిగ్వై, వీళ్ళందరూ కూడా నాయకులు, వీళ్ళు ఎహ్రోను, వచ్చారు, యెరూషలేంకి వచ్చారు. అలాగే 3వ అధ్యాయం 2వ వచనం కూడా వచ్చాయి. ఎజ్రా గ్రంథం పునాది వేయబడినప్పుడు ఎవరున్నారు? ఆలయం, రెండవ ఆలయం పునాది వేయబడినప్పుడు యోజాదాకు కుమారుడైన యోవాషును, యేషూవాయును, యాజకులైన అతని సంబంధులను, షయస్తీయేలు కుమారుడైన జెబుబూలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టించిరి. మరి కట్టించింది అంటే కూలిపోయిన ఆలయంని తిరిగి కట్టడం స్టార్ట్ చేశారు. యెహోషువ మంచివాడే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే సమయంలో ఉన్న యాజకులు అన్నా కైఫా భయంకరమైన దుష్టులు. ఓకే, అయితే ఇప్పుడు అందరికంటే గొప్ప యాజకుడు ఎవరు? యాజకుల యుగం అంటే యాజకుల యుగంలో యెహోషువ. కానీ ఒకసారి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మెల్కీసెదెక్ క్రమంకి చెందిన యాజకుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, మెల్కీసెదెక్ కూడా యాజకుడే, కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? యాజకుడు అంటే ఓన్లీ ఆరోన్ వంశావళికి చెందిన వ్యక్తి, యాజకుడు మాత్రమే. కానీ యేసు ఎటువంటి యాజకుడు? మెల్కీసెదెక్ క్రమంకి చెందిన యాజకుడు. అంటే రాజు యాజకుడు, యాజకుడు రాజు. ఒకసారి చదువుదామా? అదే 110వ కీర్తన 6వ వచనం. ఏ క్రమంకి చెందిన యాజకుడు? యేసుక్రీస్తు ప్రభువారు మామూలు ఆరోన్ కుటుంబంకి చెందిన యాజకుడా? కాదు. 110వ కీర్తన 6వ వచనం. బ్రదర్, ప్లీజ్ డిస్ప్లే దాట్. Psalm 110 కింద వచ్చేయండి. ఏ క్రమంకి చెందిన యాజకుడు? 4వ వచనంకి వచ్చేమా. 110:4. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా ఇజ్రాయెల్ చరిత్రలో అందరికంటే గొప్ప యాజకుడు యాజకుల యుగంలో యెహోషువ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య యెహోషువ కంటే గొప్ప. ఎందుకంటే ఈయన మెల్కీసెదెక్ క్రమంకి చెందిన యాజకుడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మెల్కీసెదెక్ మామూలు యాజకుడేనా, లేకపోతే రాజు కూడానా? అవునా కాదా? ఎస్, రాజు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కూడా మెస్సయ్యని ఎలాగా లేఖనం వర్ణిస్తుందంటే ఆయన యాజకుడు అయి ఉంటాడు, రాజు అయి ఉంటాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికిని సమాధానకరమైన యోచనలు కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన యాజకత్వం చేస్తూ రాజుగా కూడా పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మెల్కీసెదెక్ వలె. ఇప్పుడు మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనానికి వద్దాం. ఏమేం పేర్లు ఇవ్వబడినాయి? నిత్యుడవు తండ్రి. సో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వస్తేనే మనకి ఒక కొత్త జీవితం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన అబ్రహాం కంటే గొప్ప. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కొత్త జీవితం పొందుతారు. ఆ కొత్త జీవితం గురించి ఎక్కడ రాయబడి ఉన్నది ఒకసారి మనం చూద్దామా? కొత్త జీవితం ఇస్తాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇదంతా కూడా క్రిస్మస్తో కూడింది, అందుకే ఇంత లోతులు వెళ్ళి నేను చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చదవమ్మా. ఎవరెవరు ఆయనను అంగీకరించారో వాళ్ళకి కొత్త జీవితం ఇస్తాడు. తన్ను ఎందరెందరు అంగీకరించారో వారందరికీ ఆయన తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకును ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక ఆత్మిక జన్మం ఇచ్చే నిత్యుడవు తండ్రి అయి ఉన్నాడు మెస్సయ్య.
అబ్రహాం లెక్క కాదు. నిత్యుడవు తండ్రి అంటే ఒక ఆత్మిక జీవితం ఇచ్చే మెస్సయ్య అయి ఉన్నాడు. నెక్స్ట్, ఆశ్చర్యమైన ఆలోచనకర్త కౌన్సిలర్ అంటే కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తిని ఈ దారిలో నడుచుకోండి అని చెప్పే వ్యక్తినే కౌన్సిలర్ అని అంటాం. సో యేసుక్రీస్తు ప్రభువారే మనకి మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్గం చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన పుట్టే వరకు ఒక రియల్ రోల్ మోడల్ అనే వ్యక్తి ఎవరు లేడు. యేసుక్రీస్తు ప్రభువారే దారి చూయించే ఆశ్చర్యమైన ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఎలాగ ఆలోచనకర్త అయి ఉన్నాడు? ఆశ్చర్యమైన ఆలోచనకర్త. ఏ దారిలో మనల్ని నడుచుకోండి అని చెప్తాడో ఆ దారిలో ఆయన మొదట్లో నడుచుకొని చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆత్మరూపిగా మన లోపల వచ్చి నివసిస్తూ ఆ దారిలో నడుచుకున్నటకు శక్తి ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే కంట గొప్ప. మోషే ఈ దారిలో నడుచుకోండి అని చెప్పాడు కానీ ఆత్మరూపిగా ఇజ్రాయేలీ లోపల నివసిస్తూ వాళ్ళని బలపరిచాడండి? అడుగుతున్నా మిమ్మల్ని, ఈ దారిలో నడుచుకోమని చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మోషే ఆత్మరూపిగా లోపల నివసిస్తూ ఇజ్రాయేలీల లోపల నివసిస్తూ ధర్మశాస్త్రం ఇచ్చి దీని ప్రకారంగా జీవించండి, నేను మిమ్మల్ని బలపరుస్తానని అన్నాడా? ఈమెన్ ఆన్సర్. కానీ మన ఆత్మరూపిగా మనలో నివసిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవించుటకు, నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద విజయం పొందుటకు ఆయన దారి చూపిస్తూ శక్తి కూడా ఇచ్చే ఆశ్చర్యమైన ఆలోచనకర్త అయి ఉన్నాడు. అది ఆల్ విత్ మీ. మూడవది రాజు. దావీదు రాజ్యం అన్న సమయంతో కూడిన రాజ్యం. ఆయన జీవించే వరకు పరిపాలించాడు, దాని తర్వాత చనిపోయాడు. ఆయన రాజ్యం కూడా విస్తారమైన రాజ్యం, కానీ ప్రపంచమంతా కూడా వ్యాపించిన రాజ్యం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజ్యము ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది రెండో రాకడ తర్వాత. నాలుగోది యాజకుడు. మెల్కీజెదెకు క్రమంకి చెందిన యాజకుడు. ఇప్పుడు ఎందుకు ఆ యాజకుడు దానికి నేను ఇంత వెయిట్ ఇస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? సమాధానకర్త. ఇప్పుడు యాజకుడు చేసే పని ఏంటి? దేవుడు ఇటువైపు ఉంటారు, ప్రజలు ఇటువైపు ఉంటారు. మధ్యవర్తిగా ఉంటూ యాజకుడు చేసే పని ఏంటి? దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఇటువైపు ఉంటారు, అపవిత్రమైన మానవులు ఇటువైపు ఉంటారు. మధ్యవర్తిగా నిలిచి ఉండి ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని రావటమే ఒక యాజకుని పని. సో ఆ సమాధానం ఎటువంటి సమాధానం? మామూలు సమాధానకర్తన యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన లాంటి సమాధానకర్త వేరెవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి 1 తిమోతి 2:5 చదువుకుందామా? 1 తిమోతి 2:5. కన్యకకి ఎందుకు జన్మించాడు ఈ యాజకుడు? ఒకసారి మనం చూద్దాం. మెల్కీజెదెకు క్రమంకి చెందిన యాజకుడు. 1 తిమోతి 2:5 బ్రదర్. 5వ అధ్యాయం కాదు, 1 తిమోతి 2:5 చదవమా శిరీష. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై 1 తిమోతి 2:5. 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 5. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి, సమాధానకర్త. ఆయన లాంటి యాజకుడు వేరెవడు లేడు. ఎందుకు కన్యకకి జన్మించాడు? క్రిస్మస్ కాబట్టి నేను ఇంత లోతులో వెళ్తున్నాను. అమ్మా, కన్యకకి జన్మించాడంటే పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు కాబట్టి దేవుని కుమారుడుగా అపవిత్రమైన మానవుల ముందు నించొని దేవుని ప్రతినిధిగా మారు మనసు పొందుడి అని వాళ్ళని ఒప్పింపజేస్తాడు. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు మనుష్య కుమారుడుగా, కన్యక మరియకి జన్మించాడు కాబట్టి మనుష్య కుమారుడుగా, మానవుల ప్రతినిధిగా, మానవుల వైపున యాజకుడుగా తండ్రిని, పరమ తండ్రిని ఒప్పింపజేస్తాడు వాళ్ళ పాపములని క్షమించుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు కన్యకకి జన్మించాలి? ఒకటి, పరిశుద్ధమైన దేవుని పస్కా గొర్రెపిల్ల కాబట్టి. ఆ పస్కా గొర్రెపిల్ల కూడా ఏం చేస్తున్నది? దేవుని ఉగ్రత నుంచి కాపాడుతున్నది ప్రజలని, మధ్యవర్తిగా ఉంటున్నది అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే మన
ప్రధాన యాజకుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు, మన సమాధానకర్త. ఆయన చేసేది ఏంటి? తండ్రి కుమారుడుగా, దేవుని కుమారుడుగా మానవుల ముందు నించొని పాపం విషయంలో మానవులను ఒప్పింపజేస్తాడు. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు తండ్రి ముందు నించొని, మన ఉత్తరవాదిగా నించొని దేవుడు మనల్ని క్షమించేటట్లు తండ్రిని ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అనేక సార్లు మనం చదివామండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. కానీ యూదుల కన్ను దృష్టి నుంచి మనం చూస్తే 4 P's మనకు కనిపిస్తున్నాయి. మెక్కార్తీ గారు ఏం చెప్పారు? 4 P's ఉంటే ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందని అన్నారు కదా. రైట్ ప్రోడక్ట్, రైట్ ప్రైస్, రైట్ ప్లేస్లో పెట్టి, ఇంకా రైట్ ప్రమోషన్ చేస్తే ఇట్ విల్ బి ఎ సక్సెస్. యేసుక్రీస్తు ప్రభువారు 4 P's, greatest of the patriarchs, greatest of the prophets, greatest of the princes and greatest of the priests. 4 P's are there in the Messiah. Are you all with me? సో ఇంకొక మర్మం మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఆయన రాయల్ ప్రీస్ట్హుడ్ అని చూసాం కదా. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. దావీదు కుమారుడు అనగానే, జాగ్రత్తగా వినండి, దావీదు కుమారుడు అనగానే వెంటనే రాజుల వంశావళితో లింక్ విషయంలో ఏ డౌట్ కూడా మనకి లేదు. ఎందుకంటే దావీదు వంశావళికి చెందిన వ్యక్తి, హీఈస్ హ్యావింగ్ రాయల్ బ్లడ్ ఇన్ హిస్ వెయిన్స్. ఓకే, రాజుల వంశావళికి చెందిన వాడు యేసు అని, మెస్సయ్య అని చెప్పేటప్పుడు ఏ సందేహం కూడా లేదు. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం చూస్తే దావీదు వంశావళిలో ప్రభువారు జన్మించారు. కానీ ఇప్పుడు యాజకుడు కూడా అని అంటే ఆరోన్ కుటుంబంతో కూడా ఇటో అటో సంబంధం అనేది ఉండాలి. ఎందుకంటే ఈయన మెల్కీసెదెకు క్రమంకి చెందిన యాజకుడు. రాజు మాత్రమే కాదు, యాజకుడు కూడా. యాజకుడు మాత్రమే కాదు, రాజు కూడా. అయితే ఎక్కడుంది ఆ రహస్యం? అది కూడా మనం చూద్దాం. ఓకే, ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 4 వచనాలు చదవండి. మా శిరీష, బాప్తిజం ఇచ్చే యోహాను జన్మంతో కూడిన చరిత్ర, జకర్యా వాళ్ళ తండ్రి, ఎలిజబెత్, బాప్తిజం ఇచ్చే యోహాను తల్లి. ఒకసారి 4 వచనాలు చదువుదామమ్మా. ఇది దీనికి వచ్చేద్దాము. 4-5 వచనాలు, 5వ వచనం మాత్రం చదవమ్మా. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ ఆరోన్ కుమార్తె. ఎలిజబెత్ ఎవరు? ఆరోన్ కుమార్తె. ఓకే, ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 34-36. మరియమ్మ చెప్తున్నది గాబ్రియేల్ దూతకి, అరే నేను ఏ పురుషుణ్ణి కూడా ఎరగను కదా, ఎలాగ నేను గర్భం ధరించగలుగుతానంటే గాబ్రియేల్ దూత ఇచ్చిన జవాబులో ఒక గొప్ప మర్మం ఉంది. 35-36 చదివేమా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా నీ వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. నీ బంధురాలైన ఎలిజబెత్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే అరే అరే, నీ బంధురాలైన ఎలిజబెత్. ఎందుకు మత్తయి సువార్త వంశావళిలో, లూకా సువార్త వంశావళిలో వ్యత్యాసం ఉంది? మత్తయి సువార్త వంశావళిలో కరెక్ట్ దావీదు వంశావళి నుంచి యేసు ఎలాగొచ్చారో అది మత్తయి చూపిస్తున్నాడు. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా మరియా వంశావళి నుంచి వచ్చారో అది చూపిస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరు బంధురాలు? మరియా, ఎలిజబెత్ బంధురాలు. ఎలిజబెత్ ఎవరు? అరే ఆరోన్ కుమార్తె. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోన్ వంశావళికి చెందిన వ్యక్తి. ఇంకా ఇక్కడ చూడండి 39వ వచనం నుంచి చదవండి అమ్మా లూకాసు వార్త. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను ఈ వాక్య భాగం చదివించిన తర్వాత. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి.
ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనములు చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భము ఫలము ఆశీర్వదింపబడును. నా థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆ స్లైడ్ కూడా మనకి బ్రదర్ చూపిస్తారు. బ్రదర్ విజయ్ స్లైడ్ చూపించండి. మరియా ఎలిజబెత్ గృహంకి వెళ్ళుట ఇక్కడ చూడండి. మరియా ఒకవైపు ఉంది, ఎలిజబెత్ ఇంకొక వైపు ఉంది. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇద్దరు ఇంటరాక్షన్ మనం చూస్తే సువార్తలో ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ని మనం చూస్తే వాళ్ళు స్ట్రేంజర్స్ లాగా అనిపిస్తున్నారా మీకు? ఎప్పుడో ఫస్ట్ టైం కలుసుకునేటట్లు ఉన్నారా? అరే ఆమె ఇల్లు కూడా తెలుసు, ఆమెకి మరియాకి తెలుసు ఎలిజబెత్ ఇల్లు ఎక్కడ ఉందో. స్ట్రేంజర్స్ లాగా కనిపిస్తున్నారా అండి? నో. అరే రిలేటివ్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఆ జీనియాలజీ ట్రీ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో నేను వాడాను. 26లో యాకోబు ఉన్నాడు, దాని తర్వాత యోసేపు. ఓకే, ఇక్కడ మనం చూస్తే హేలీ ఉన్నాడు, దాని తర్వాత యోసేపు. రెడ్ కలర్ ఇక్కడ చూడండి. మత్తయి సువార్తలో లైన్ దావీదు దగ్గర నుంచి మనం చూస్తే యోసేపు దగ్గర వచ్చే ముందు యాకోబు కనిపిస్తున్నాడు, అవునా? ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు అంటే లూకాసు వార్తలో యోసేపు తండ్రిగా హేలీ కనిపిస్తున్నాడు. ఎందుకు ఈ వ్యత్యాసము? అంతకీ ఏంటి ఇది? జాగ్రత్త వినండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెకు క్రమంకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన రాజు వంశావళికి చెందిన వ్యక్తి అయి ఉండాలి, అలాగే ఆయన యాజకుని వంశావళికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. సో హేలీ ఎవరు? యాకోబు నిజంగా చెప్తే యోసేపు నిజమైన భౌతిక తండ్రి. ఓకే, యాకోబు యోసేపు భౌతిక తండ్రి. ఇక్కడ హేలీ ఎవరు అని అంటే జాగ్రత్తగా వినండి. ఎవరికన్నా యూదుల సమాజంలో కూతుర్లే పుడితే, మరి చెప్తున్నాను, యూదుల సమాజంలో కూతుర్లే పుడితే అందరికంటే ఎల్డెస్ట్ సన్ ఇన్ లా ఆయన కుమారుని చోట తీసుకుంటాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హేలీకి భౌతికంగా పుట్టిన కుమారుడు కాదు యోసేపు. హేలీకి మొదటి కూతురు ఎవరంటే మరియా. మరియా భర్త అయి యోసేపు హేలీ కుమారుడుగా ఎంచబడాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మరియా తల్లి, జాగ్రత్త వినండి, మరియా తల్లి అలాగే ఎలిజబెత్ అక్క చెల్లెలు అని బైబిల్ పండితులు అంటారు. మరి చెప్తున్నారు, మరియా తల్లి అంటే హేలీ భార్య, ఇంకా ఎలిజబెత్ అక్క చెల్లెలు. సో ఆంటీ ఇంటికే వెళ్ళారు మరియా గారు. ఆల్ విత్ మీ? సో మరీ చెప్తున్నాను, క్రిస్మస్ టైంలోనే ఈ రహస్యాలు మనం తెలుసుకోవచ్చు, క్రిస్మస్ టైంలోనే ఈ మర్మాలు మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంత లోతులో నేను వెళ్తున్నాను. మెల్కీసెదెకు క్రమంకి చెందిన వ్యక్తి అని అంటే మరి రాజుల వంశావళికి చెందిన వ్యక్తి అయి ఉండాలి, యాజకుల వంశావళికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిని మనం చూస్తే మత్తయి సువార్తలో ఒక రకంగా ఉంటుంది, లూకా సువార్తలో ఇంకో రకంగా ఉంటుంది. మత్తయి సువార్తలో ఆయన దావీదు గోత్రంకి చెందిన వ్యక్తి అని రుజువుపరచబడుతుంది. లూకా సువార్తకు వస్తే యాజకుల వంశావళికి చెందిన వ్యక్తి అని రుజువుపరచబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొకటి కూడా మీరు గమనించవచ్చు. 2వ దినవృత్తాంతం మనం చదివితే 34వ అధ్యాయంలో మనం చూస్తే ఆ సమయంలో యూదా గోత్రము అలాగే లెవి గోత్రం మధ్యన పెళ్లిళ్ళు జరగటం కూడా మనకు కనిపిస్తుంది. అతాలియా అనే భయంకరమైన దుష్టురాలు చంపివేయటకు పిల్లలందరినీ కూడా, ఆయన సొంత కొడుకు పిల్లలు అంటే మనవుళ్ళని చంపివేయటకు ప్రయత్నించినప్పుడు జోయాష్ అనే ఒక చిన్న శిశువుని కాపాడింది జెహోషఫాట్ అనే యాజకుడు. ఆ యాజకుడు ఎవరు? ఆ రాజకుమార్తె అయిన యెహోషీబా భర్త. సో యూదా గోత్రము లెవి గోత్రం మధ్యన పెళ్లి జరగటము చరిత్రలో మనకి కనిపిస్తుంది. మరి చెప్తున్నా, అతాలియా చంపుటకు ప్రయత్నించినప్పుడు
దావీదు వంశావళిని నాశనం చేయుటకు ప్రయత్నించినప్పుడు, మెస్సయ్య రాకుండా చేయుటకు ప్రయత్నించినప్పుడు ఎవరు కాపాడాడు? ఒక శిశువు అయిన జోయాష్ని. ఆ శిశువు అయిన జోయాష్ని ఎవరు కాపాడారు అని అంటే, జెహోషఫాట్ అనే యాజకుడు, ఆయన భార్య జెహోషిబ రాజకుమార్తె యూదా గోత్రంకి చెందిన వ్యక్తి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత లోతులో వెళ్ళి నేను అన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. ఏమనంటే, ది క్రిస్మస్ టైంలోనే ఈ సందేశం అందరు కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇంత లోతులో వెళ్ళి చెప్తున్నాను. మెల్కీజెదెక్ క్రమంకి చెందిన యాజకుడు అని అంటే జస్ట్ రాజు వంశావళికి చెందిన వ్యక్తి కాదు, యాజకుల వంశావళికి కూడా చెందిన వ్యక్తి. అందుకే ఇప్పుడు మనం చివరి స్లైడ్కి మనం వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి. యూదులు దేవుడి మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు ఏంటి? నిబంధన మందసం. ఇక్కడ చూడండి, విజయ్ కర్జర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. దేవుడు యూదుల మధ్య ఉన్న నిబంధనతో కూడిన సంబంధంని సూచించే వస్తువు ఏంటి అంటే నిబంధన మందసం. దేవుడు క్రైస్తవుల మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు ఏంటి అంటే సిల్వ. అక్కడ యాజకులైన కోహాతీలు మోసారు, ఇక్కడ మన ప్రధాన యాజకుడైన యేసు మోస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇదంతా క్రిస్మస్ టైంలోనే ఇదంతా కూడా మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దావీదు మంచి ఉద్దేశంతో నిబంధన మందసంని ఎద్దుల బండిలో తీసుకొని వచ్చినప్పుడు దేవునికి నచ్చిందా? నో. శిక్షించాడు దేవుడు. ఎందుకంటే అది కోహాతీలే మోయాలి, యాజకులే మోయాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు క్రైస్తవుల మధ్య ఉన్న నిబంధనకి గుర్తు సిల్వని మోసేటట్లు దేవుడు కోరుకున్నారు. సిల్వ మరణం అనే శిక్ష, జాగ్రత్త వినండి, రోమా రాజ్యం సమయంలోనే వచ్చింది. దానికంటే ముందు లేదు. వేరే రాజ్యం ఏంటి? ఈ లోకంని పరిపాలించిన రాజ్యంలో సమయం అనుసారం మనం చూస్తే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోన్, దాని తర్వాత మాధ్య పార్షికులు, 5వ రాజ్యము గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం రోమా రాజ్యం సమయంలోనే సిల్వ మరణం అనే శిక్ష ప్రారంభమైంది. ఆ శిక్షలో ఉన్న ఒక చట్టం ఏంటి? ఎవరు సిల్వ మరణంకి అప్పజెప్పబడుతున్నారో ఆ వ్యక్తి వీపు దున్నబడాలి. దేని వలన? కొరడా దెబ్బల వలన. ఆ దున్నబడిన వీపుతో ఆయన సిల్వని ఆయనే మోసుకొని వెళ్ళాలి. అన్నీ కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గ్రీక్ రాజ్యం సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉంటే సిల్వ మోయడానికి వీలయ్యేదా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గ్రీక్ రాజ్యం సమయంలో వచ్చి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ మోయడానికి వీలు ఉంటుందా? వీలు ఉండదు. ఎందుకంటే సిల్వ మరణం అనే శిక్ష రాలేదు. అందుకే మరి క్రిస్మస్తో కూడిన మరి ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను. కాలము పరిపూర్ణమైనప్పుడు, గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము పరిపూర్ణమైనప్పుడు అప్పుడే దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా సెట్ రైట్ అవ్వాలి, స్టేజ్ రెడీ అవ్వాలి మెస్సయ్య వచ్చుటకు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ లెట్స్ గో టు లాస్ట్ స్లైడ్ బ్రదర్. లాస్ట్ స్లైడ్. హే ద హెవెన్లీ ఫాదర్, నేను జస్ట్ చదివేస్తున్నాను. హే ద హెవెన్లీ ఫాదర్, ఆన్ ద ఫస్ట్ క్రిస్మస్ పుట్ ద రైట్ ప్రోడక్ట్. ఎవరంటే మెస్సయా, ఎంబాడీయింగ్ ద 4 P's ఆఫ్ జూయిష్ హిస్టరీ. అటువంటి వ్యక్తి, అందరికంటే గొప్ప పితరుడు అబ్రహాం కంటే గొప్ప, అందరికంటే గొప్ప ప్రవక్త మోషే కంటే గొప్ప, అందరికంటే గొప్ప రాజు దావీద్ కంటే గొప్ప, అందరికంటే గొప్ప యాజకుడు యెహోషువ కంటే గొప్ప. అటువంటి మెస్సయ్యని పంపించాడు. రైట్ ప్రొడక్ట్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇజ్రాయెల్ ఇస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. అక్కడి నుంచి సువార్త బోధింపబడాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదే ఎర్త్ అనుకుందాం. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు సువార్త వెళ్ళాలంటే చాలా కష్టం. మరి సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి వెళ్ళాలి సువార్త అంటే చాలా కష్టం. కానీ ప్రపంచం మధ్యలో నుంచి సువార్త ఇటు వెళ్ళాలన్నా సులభం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మెకార్తీ గారు ఏం చెప్పారు? రైట్ ప్రొడక్ట్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం, బ్యాక్డ్ బై రైట్ ప్రమోషన్. ఇక్కడ చూడండి, రైట్ ప్లేస్. బ్రదర్ విజయ్, point a cursor at the right place. Israel is at the right place, in the center of the earth, at the right time. Right time అంటే సిల్వ మరణం అనే శిక్ష రావాలి.
ఇంకోటి ఏమైంది, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించే ముందు గ్రీక్ రాజ్యం ప్రపంచంని ఒక 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 దేశంగా మార్చి వేసేసింది. గ్రీక్ భాషతో ఏకం తీసుకొని వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచంని స్వాధీనపరచుకొని గ్రీక్ లాంగ్వేజ్ని కామన్ లాంగ్వేజ్గా చేసేసాడు. సువార్త గ్రీక్ లాంగ్వేజ్లో అన్ని చోట్లలో బోధించటకు వీలైపోయింది. రోమా రాజ్యం ఏం చేసింది, ప్రపంచంని ఒక వరల్డ్గా మంచి రోడ్స్తో యునైట్ చేసేసింది. లాంగ్వేజ్తో గ్రీక్స్ యునైట్ చేశారు, రోడ్స్తో రోమన్స్ యునైట్ చేశారు అట్ ద రైట్ టైం. అదే బాబిలోన్ రాజ్యం సమయంలో వచ్చి ఉంటే, జాగ్రత్త ఏమన్నా అడుగుతున్నా ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు బాబిలోన్ రాజ్యం ఈ లోకంని పరిపాలించే సమయంలో, మాదీయ పార్శికులు ఈ లోకంని పరిపాలించే సమయంలో వచ్చి ఉంటే సువార్త అన్ని చోట్లలో వెళ్ళడానికి వీలు ఉంటుందా అండి? సులభంగా అందరూ అర్థం చేసుకోగలుగుతారా ఒక భాషలో? చెప్పండి. No. No. So, right product in the right place at the right time, at the right price. Right price అంటే ఏంటంటే మనకి ఉచితంగా ఇస్తున్నాడు. ఆయనకి ఎంతో విలువ చెల్లించాల్సి వచ్చింది, ఎంతో శ్రమలకి గురి అవ్వాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన శిల్వ మరణం అనుభవించాల్సి వచ్చింది, కానీ మనకు మాత్రం ఉచితంగా ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ బ్యాక్డ్ ఇట్ అప్ విత్ రైట్ ఏంజలిక్ కాస్మిక్ ప్రమోషన్. ఎవరు ప్రకటిస్తున్నారని మొదటిగా రక్షకుడు వచ్చాడు అని ప్రమోషన్ ఎవరు చేస్తున్నారు? దేవదూతలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత అపోస్తలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప గొప్ప అద్భుతాలు చేసి రుజువుపరిచారు యేసువే మెస్సయ్యా అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూడండి, అన్నీ మనకు కనిపిస్తున్నాయి. మెకార్తీ గారు ఇప్పుడు చెప్తున్నారు, రైట్ ప్రొడక్ట్, రైట్ ప్రమోషన్, రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ ప్రైస్ అని. ఇక్కడ చూడండి, పరమ తండ్రి ఏం చేశాడు? రైట్ ప్రొడక్ట్. బ్రదర్ మరి ఇంకొకసారి కర్జర్ పెట్టి చూపించండి. రైట్ ప్రొడక్ట్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ ప్రైస్, backed it up with right angelic cosmic promotion. Hallelujah, praise the Lord. And later by awe-inspiring miracles. Hallelujah, praise the Lord. ఇది క్రిస్మస్ సందేశం అండి. దేవుని వాక్యం చుంటి తేనె దారు కంట మధురమైనది. అనేక సార్లు మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం, కానీ బహుశా ఈ కోణం నుంచి మనము చూడలేదు. ఎందుకు ఈ పేర్లు ఇవ్వబడినాయి మెస్సీకి? నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, ఇంకా ఆశ్చర్యమైన ఆలోచనకర్త. ఈయన రాజ్యంకి అంతం అనేది లేదు. ఎందుకు ఈ పేర్లు ఇవ్వబడినాయి? ఎందుకంటే యూదుల చరిత్రలో మనం చూస్తే ఈ 4 నాయకులే ఉన్నారు, 4 యుగంలే ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బ్రదర్ విజయ్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో ప్రయాసంతో ఇద్దరు బ్రదర్స్, విజయ్ గారు, ఇజ్రాయిల్ గారు, ఈ జూమ్ మీటింగ్ని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం ఈ వేదిక మీద వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 23 మంది ఉన్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, సాయంత్రం వేళ రిలాక్స్ అవుతుండొచ్చు, కానీ వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి. క్రిస్మస్ సందేశం విని మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మేము నూతనపరచుకోవాలి అని మంచి కోరికలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు తండ్రి. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడు ఎన్నో శారీరక బలహీనలు ఉన్నా సరే తండ్రి, ఎన్నో విషయాల్లో బలహీనుడై ఉన్నా సరే మీ మహిమాంతమై వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న పాఠములు తండ్రి, ఏమేమి మేము విన్నాము మా దగ్గరే మేము దాచుకోకుండా వేరే క్రైస్తవులతో కూడా పంచుకుంటుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసంతో తండ్రి టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే బ్రదర్ విజయ్ గారు ఎంతో ప్రయాసంతో తండ్రి ఆయన యూట్యూబ్లో అన్ని మెసేజెస్ అప్లోడ్ చేస్తున్నారు. ఆ మెసేజెస్ని మేము సర్క్యులేట్ చేయటకు మమ్మల్ని ప్రోత్సహించండి. సార్వత్రిక సంఘం కూడా మా చిన్న బైబిల్ స్టడీ గ్రూప్ వలన మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ మై ఫ్యామిలీ సైడ్ and from my church side, I wish all the participants a merry and a Christ-centered Christmas.